వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. జై జై అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ అమరావతి. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు బాగుండాలని మేము 33,000 ఎకరాలు ఇచ్చామండి. 25 సెంటు మేము తీసుకొని 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు బాగుండాలని ఇచ్చాము. జై అమరావతి, జై జై అమరావతి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. మేము అమరావతి రైతులుగా 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినందుకు ఫలితంగా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులను ప్రకటించి మమ్మల్ని ఎంతో నరకయాతన పెట్టిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము మానసిక క్షోభ అనిపిస్తూనే ఉన్నాము. మేము ఆ రోజు 24వ రోజు అందరం కలిసి ఆ కనకదుర్గమ్మ తల్లిని మొక్కుందామని చెప్పి వేడుకుందామని చెప్పి బయలుదేరాము. ఆ బయలుదేరిన నాడు తుళ్ళూరు నుంచి అన్ని గ్రామాల వాళ్ళు బయలుదేరాము. కరెక్ట్గా రాయపూడి బొంగు దగ్గరికి రాగానే మమ్మల్ని అందరినీ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి, పోలీసులు కాదండి వాళ్ళు, కనీసం ఐడెంటిటీ కార్డులు కూడా లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి మమ్మల్ని పోలీసులు మా మీదకు ఉసుగొలిపి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు అనుకున్న మొక్కు మేము ఇంత మట్టికి మేము తీర్చుకోలేకపోయాము. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు ఎనలేని ఆనందంతో మేము బయలుదేరామండి. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఎంత నరకం అనిపించామో, ఎంత మానసిక క్షోభ అనిపించామో మాకు తెలుసు. అది ఆ బాధ, ఆవేదన అంతా మేము ఈరోజు ఆ అమ్మవారికి అన్నీ అక్కడ అవన్నీ విడిపించుకోవడానికి వెళ్తున్నాము. మేము ఒకటే చెప్తున్నామండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పు ఇచ్చారండి. మంచి తీర్పు ఏదంటే ప్రజా తీర్పు, మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి ప్రతిగుణంగా మేము ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినందుకు, అదే అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగిస్తారని చెప్పి ఈ ప్రభుత్వం మాకు మాట ఇచ్చినందుకు మేము ఒకటే కోరుకున్నాము. ఆ దేవుణ్ణి ఆ రోజు మొక్కు చెల్లించుకోలేదు, ఈ రోజు మొక్కు చెల్లించుకోవడానికి అమరావతి రైతులు మొత్తం 29 గ్రామాల రైతులు మొత్తం మేము కదిరి బయలుదేరడం జరిగింది. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్.